నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో మనం చర్చించుకోబోయే ముఖ్య అంశాలు, ముందుగా తాన్సన్ సమారోహ్. తాన్సన్ మనందరికీ తెలుసు, సంగీతానికి సంబంధించిన ఒక మహానుభావుడు అని. అలానే జలాలుద్దీన్ అక్బర్, లేదు మనందరం బాగా పాపులర్గా పిలుచుకునే పేరు అక్బర్. అక్బర్ పరిపాలనా సమయంలో నవరత్నాలు ఎవరైతే ఉన్నారో అందులో ఒకడు తాన్సన్ అన్న సంగతి కూడా మనకి తెలుసు. అయితే ఈయన పేరు మీదే మన భారతదేశంలోని ఒక నగరంలో తాన్సన్ సమారోహ్ జరుగుతోంది, లేదు జరిగింది అని చెప్పచ్చు. మరి ఇంతకీ ఆ నగరం ఏంటిది, ఆ నగరాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉంది, వీటన్నిటి గురించి ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. తెలియకపోతే కనుక ఏం చేయాలని చెప్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి. అలానే టక్కర్ బాపా పేరు కొంచెం వింతగానే ఉంది, కానీ ఎవరితో టక్కర్ పెట్టుకున్నారు, ఎందుకోసం టక్కర్ పెట్టుకున్నారు, ఇలా దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే వీ హ్యావ్ ఫర్గాటన్ అ హీరో హూ షుడ్ హ్యావ్ బీన్ రిమెంబర్డ్ టిల్ నౌ. మనం కొన్నిసార్లు హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోతాము, ఎవరైతే హీరోలు కాదో వాళ్ళని హీరో మెటీరియల్గా తయారు చేస్తాము. అలానే మూడవ ముఖ్యాంశం పోలార్ వుల్ఫ్ కాలనీ. పేరు చూస్తేనే కొంచెం వింతగా, కొంచెం భయంకరంగా ఉంది, పోలార్ వుల్ఫ్ కాలనీ. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది? ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఇంకా తెలుసుకోలేదని అర్థం చేసుకోవాలి. బికాస్ ఇప్పుడే చెప్పను, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ పోలార్ వుల్ఫ్ కాలనీ, ఈ మూడు అంశాలకి సంబంధించిన వివరణాత్మక అంశాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, హోల్డ్ యువర్ మొబైల్ ఫోన్ టైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. వెయిట్ ఒక్క నిమిషం, మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందించాలి. 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత రాముడంతటి వాడే తిరిగి అయోధ్యకు వచ్చేశాడు. కానీ 17 సంవత్సరాల నుంచి ఒక్క డివైఈఓ నోటిఫికేషన్ కూడా రాదేంటి, వస్తుందిలే, ఎప్పుడో అప్పుడు వస్తుందిలే అని కళ్ళు కాయలు కాసేలాగా జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకి ఆ సమయం రానే వచ్చింది. ఏపీపీఎస్సీ డివైఈఓ నోటిఫికేషన్ని రివీడ్, ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ఏపీపీఎస్సీ డివైఈఓ అంటే డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి రాక వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బికాస్ ఇలానే ఇంకో 17 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఎలిజిబిలిటీలు, క్వాలిఫికేషన్లు ఏమున్నా సరే యూ వోంట్ బి ఏబుల్ టు గివ్ ద ఎగ్జామ్. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ పాయింట్. సో అందుకని వచ్చిన సమయాన్ని, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి డివైఓకి సంబంధించి మాకు ప్రిపరేషన్కి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్, మాకు కోర్స్ కావాలి సార్ అని అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? కంగారేం లేదు, వీఆర్ హియర్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ డివైఓ పేపర్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే బేసిక్గా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ స్టడీస్, ఇంకోటి ఆ ఫిలాసఫీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లేదు సైకాలజీ, వాట్ ఎవర్. ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి ఫిలాసఫీ, సైకాలజీ అలాగే మీరు ప్రిపేర్ అవుతారు. సో జనరల్ స్టడీస్కి సంబంధించి కొంతమందికి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు జనరల్ స్టడీస్కి సంబంధించి కాన్ఫిడెంట్గా ఉంటే ఈ ఫిలాసఫీ, సైకాలజీ మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం. సో వాట్ ఎవర్ బీట్, ఈ అన్ని అంశాలను కలిపి, అన్ని ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్లో ఏవైతే అంశాలను పొందుపరిచారో వాటన్నిటిని సమ్మిళితంగా, వాటన్నిటిని హోలిస్టిక్గా కన్సిడర్ చేస్తూ అప్టేక్ జాబ్స్ మీ ముందుకు డివైఈఓ కోర్సును ప్రవేశపెడుతోంది. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, వాటికి సంబంధించి చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్, ఆ అంశాలకి సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్టులు, ఆ టెస్టులకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ దట్ వే ఇట్ విల్ బీ అ హోలిస్టిక్ ప్రిపరేషన్. అంటే ఆది నుంచి అంతం వరకు, మొదటి నుంచి చివరి వరకు మీ ప్రిపరేషన్ మొత్తం కూడా సాఫీగా కొనసాగుతుంది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? రాక వచ్చిన అవకాశం ఊరికే వేస్ట్ చేసుకుంటారో చెప్పండి. వెంటనే అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ డివైఓ కోర్సును పర్చేస్ చేసి మీ ప్రిపరేషన్ సాఫీగా కొనసాగించండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తాము. ఆన్ దట్ నోట్, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ డివైఈఓ, ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, ఏబీపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, మీరు బాగా రాయాలి. మీరు ఏదైతే ఉద్యోగం నాకు రావాలి అనుకుంటున్నారో అది మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మొదటి అంశం తాన్సన్ ఫెస్టివల్. దీన్నే నార్త్ వైపు తాన్సన్ సమారోహ్ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఏంటి తాన్సన్ ఉత్సవం అంటే, ఇట్ ఈస్ అ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా సెలబ్రేటెడ్ నియర్ హిస్ టామ్ అట్ గ్వాలియర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఈ తాన్సన్ సమారోహ్ లేదు, తాన్సన్ ఫెస్టివల్ లేదు, తాన్సన్ ఉత్సవం ఎక్కడ జరుగుతోంది అని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జరుగుతుంది. గ్వాలియర్ జిల్లాలో తాన్సన్ యొక్క సమాధి ఉందన్నమాట. ద టాంబ్ ఆఫ్ తాన్సన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ గ్వాలియర్. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్వాలియర్ నగరం ఏదైతే ఉందో దీనిని సిటీ ఆఫ్ మ్యూజిక్ అని కూడా పిలుస్తారు. మీరు దీనిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో విచ్ సిటీ ఈస్ కాల్డ్ అస్ సిటీ ఆఫ్ మ్యూజిక్?
ఏ నగరాన్ని సంగీత నగరంగా పిలుస్తారు అంటే గ్వాలియర్ నగరం అనమాట. అలానే గ్వాలియర్ ఇంకో విధంగా కూడా బాగా పాపులర్. ఇప్పుడు మనం కర్ణాటక సంగీతం అని దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంగీతం గురించి ప్రస్తావించినప్పుడల్లా ఉత్తర భారతదేశానికి సంబంధించి హిందుస్థానీ మ్యూజిక్ లేదా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అంటూ ఉంటామా, అట్లా గ్వాలియర్ స్కూల్ ఉందన్నమాట. లక్నో స్కూలు, గ్వాలియర్ స్కూల్ అని హిందుస్థానీ మ్యూజిక్ సంబంధించి డిఫరెంట్ సెక్షన్స్ అని చెప్పొచ్చు. సో గ్వాలియర్ ఆ విధంగా కూడా బాగా పాపులర్. The festival is organized to pay tribute to the great Indian musical maestro Tansen. సో తాన్సన్ గారికి ఒక విధంగా ట్రిబ్యూట్ ఇస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు. తాన్సన్ పాపులరైజ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ ద ప్లగ్డ్ రబాబ్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ ఆరిజిన్. అంటే మధ్య ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మన భారతీయ సంగీతానికి లేదా హిందుస్థానీ సంగీతానికి తీసుకువచ్చాడని చెప్పొచ్చు తాన్సన్. He was among the Navaratnas, the 9 jewels at the court of the Mughal Emperor Jalaluddin Akbar, లేదా in general Akbar, who gave him the title Mia, an honorific meaning learned man. అంటే ఒక విద్యావేత్త లేదు ఒక మంచి నేర్పరి అనే విధంగా అక్బర్ తాన్సన్కి మియా అనే ఒక బిరుదును కూడా ఇచ్చాడని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం ఇందాక ముందుగానే తెలుసుకున్నట్టుగా తాన్సన్ అక్బర్ యొక్క నవరత్నాలలో కూడా ఒకడు. సో దాట్స్ హౌ తాన్సన్ ఈస్ క్వైట్ పాపులర్. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటిది, తాన్సన్ గారి పేరు మీద ఒక మ్యూజిక్ ఫెస్టివల్ కూడా గ్వాలియర్ నగరంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం అని. నౌ లెట్స్ టాక్ అబౌట్ అ పర్సన్ హూ వీ ఆల్ హ్యావ్ ఫర్గాటన్. మేబీ అందరి గురించి అందరికీ తెలియాలని ఏమీ రూల్ లేదు, కానీ కొన్నిసార్లు ముఖ్యమైన అంశాలకి సంబంధించి మనం కొంతమందిని గుర్తుపెట్టుకొని తీరాలి. మేబీ టైం బీయింగ్లో తెలిసి తెలియక మర్చిపోయామంటే అది వేరే విషయం, కానీ తెలిసిన తర్వాత మర్చిపోతే అది పెద్ద పాపం అయిపోతుంది. సో ఇప్పటివరకు తెలియకపోతే ఫైన్, బట్ ఇప్పుడు తెలుస్తుంది కదా, మర్చిపోవద్దు. సో మనం ఎవరి గురించి చర్చిస్తున్నాము అంటే టక్కర్ బాపా. ఆయన అసలు పేరు అమృత్లాల్ విఠల్ దాస్ టక్కర్, కాకపోతే అందరూ ఆయన్ని ముద్దుగా టక్కర్ బాపా అని పిలిచేవాళ్ళు. లేదు ఒక విధంగా బాబా అని కూడా మనం పిలవచ్చు. బాబా లేదు బాపా అంటే గుజరాత్ అటు ప్రాంతాల్లో నాన్న లేదు పెదనాన్న అనే భావంతో పిలుస్తారనమాట. సో టక్కర్ నాన్న లేదు టక్కర్ పెదనాన్న అని. టక్కర్ బాపా who was born in 1869 died in 1951 was an Indian social worker and freedom fighter. మామూలుగా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక 10 నుంచి 25 మంది పేర్లను గుర్తుపెట్టుకుంటాం, కానీ స్వాతంత్ర సమర యోధనలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను అర్పించారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా స్వాతంత్ర సమర యోధనలో పాల్గొన్నారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వెరీ రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఇండియా క్రికెట్ టీం క్రికెట్ ఆడేటప్పుడు మనం ఎంతసేపు ఆ 11 మీదే ఫోకస్ చేస్తాం, కానీ ఆ 11 మంది బాగా పర్ఫామ్ చేసేలాగా మిగతా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు చూసారా, వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. సో అలా మనం ఇక్కడ కూడా ఎంతసేపు మన పేపర్లలో మన టెక్స్ట్ బుక్లో మనకి ఎవరినైతే చూపిస్తున్నారో వాళ్ళు మటుకే ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. అఫ్కోర్స్ దే ఆర్ గ్రేట్, వాళ్ళని తక్కువ మనం ఏం చేయట్లేదు, కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి, చరిత్ర మనం తవ్వి తీరాలి. సో హూ వర్క్డ్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఇన్ గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రంలో లేదు గుజరాత్ ప్రాంతంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలని బాగు చేయడానికి ఎంతో కృషి చేశాడు టక్కర్ బాపా. ఇక్కడ మీరు ఈ చిత్రపటంలో గమనించవచ్చు టక్కర్ బాపా గారిని. టక్కర్ బాపా వాజ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ అండ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అస్పృశ్యత, అంటరానితనాన్ని, అలానే అందరికీ విద్య అనేది దక్కి తీరాలని ఆయన ఎంతో దానికోసం పాటుపడ్డాడు అనమాట. ఒక విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలు. అండ్ తను ఫైట్ చేసిన టైం పీరియడ్ చూడండి, 1869, ద వెరీ సేమ్ ఇయర్ మహాత్మా గాంధీ వాజ్ ఆల్సో బోర్న్. 1869లో మహాత్మా గాంధీ గారు కూడా జన్మించారు, మనందరికీ గుర్తుంది. కానీ అదే 1869లో టక్కర్ బాపా గారు కూడా జన్మించారు, మన ఎవరికి తెలియదు. అన్టచబిలిటీ అన్నప్పుడల్లా మనకి ఇన్ జనరల్గా సాధారణంగా మనకి ఎక్కువగా గుర్తొచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, మరి కొంతమంది. మరి గిరిజన ప్రాంతంలో ట్రైబల్ పీపుల్కి సంబంధించి అన్టచబిలిటీకి సంబంధించి ఆ సమస్యని సమాజం నుంచి బయటికి పారద్రోలాలి అని చెప్పి ఆయన కూడా పోరాడారు. ఆయన గురించి మనకి ఎవరికి తెలియదు. అలానే యూనివర్సల్ ఎడ్యుకేషన్, మనం ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు చదువుకుని ఏం చేస్తారులే, 10వ తరగతి వరకు చదివితే చాలు, 8వ తరగతి వరకు చదివిందిగా ఇంకెంత చదువుతుంది అని ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా అమ్మాయిని ఒకవేళ బాగా చదివిస్తే పెళ్లి చేసేటప్పుడు కట్నం తగ్గుతుంది కదా అని ఒక విధంగా, లేదు ఒకవేళ పై స్థాయికి వెళితే ఉల్టా రిటర్న్ కట్నం అంటే వరుడే కట్నం ఇచ్చే విధంగా పరిస్థితులు వస్తాయి కదా అన్న విధంగా ఆలోచిస్తున్నారు. కానీ మనం ఒకళ్ళకి విద్యను అందిస్తే వాళ్ళ జీవితం ఒక మెట్టు పైకి వస్తుంది, లేదు వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కుతారు, వాళ్ళ తరువాత జనరేషన్స్ అన్నీ కూడా ఒక మెట్టు పైకి ఎక్కుతాయి అన్న ఆలోచన ఇప్పటికీ చాలామంది చెయ్యట్లేదు. వాట్ ఎవర్ బీట్, వీ రియలీ నీడ్ టు సెల్యూట్ టు ఆల్ దోస్ పీపుల్, నాట్ ఓన్లీ జస్ట్ టు టక్కర్ బాపా హూ హ్యాస్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. మనం ఈ రోజుల్లో ఒక రోజుని ఏదైనా అంశానికి పక్కన పెడదామా అంటే మనం బిజీ అన్న ఇదిలోకి వచ్చేసాం.
కానీ ఆ రోజుల్లో నాకెందుకని అందరూ అలా ఉన్నారు, బికాజ్ అందరికీ అంత అవగాహన లేదు. ఎవరో కొంతమంది పాటు పడుతున్నారు. వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలను ఫైట్ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది, మీరు ఒక వీడియో పెడితే అట్లీస్ట్ మీకు ఒక 10 మంది సపోర్టర్స్ ఫాలోవర్స్ వస్తారు. బట్ ఆ రోజుల్లో అసలు ఒక ప్రాంతంలో నుండి ఇంకో ప్రాంతానికి సమాచారాన్ని చేరవేయడమే చాలా కష్టం. వాళ్ళు అలాంటి సమస్యల మీద పోరాడారు. అందుకే అంటాను, మనకి కనిపించే ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, మనకి కనిపించని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది ఉన్నారు. మనం ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఒకసారి నమస్కారం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మనం నిజంగా మిగతా వాళ్ళకి ఏ విధమైన గౌరవం అయితే ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా ఇచ్చి తీరాలి. He was the chairman of the excluded and partially excluded areas subcommittee of the Constituent Assembly. అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు కొంచెం రికగ్నైజ్ చేయాలి. మామూలుగా రాజకీయ వ్యవస్థ లేదు, రాజ్యాంగం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడల్లా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటాం. అఫ్కోర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా మన అందరి గురించి ఏమీ ప్రస్తావించాం. మళ్ళీ అగైన్ 10, 25 లేదు మహా అయితే 50 మంది, ఒకవేళ ఎవరైనా కొంచెం బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఒక 100 మంది పేర్ల వరకు గుర్తుపెట్టుకుంటారు. నా డౌట్ ఏంటంటే ఆ 100 మంది పేర్లలో కూడా టక్కర్ బాపా గారి పేరు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా లేదా అనేది నాకు డౌట్ అనమాట. Whatever be it, in 1922 he established the Bhil Seva Mandal and in 1949 he established the Adim Jati Sevak Sangh. సో 1922వ సంవత్సరంలో భిల్ సేవా మండల్, భిల్లులకి సంబంధించి ట్రైబల్ పీపుల్ కాబట్టి 1949 ఆదిం జాతి సేవక్ సంఘ్ని స్థాపించి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పోరాడారు. మామూలుగా మన ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రిజన్స్, అంటే కఠినమైన కారాగార శిక్ష అన్నప్పుడల్లా ఏదో ఒక జైలు గుర్తుకొస్తూ ఉంటుంది. అలా ఆలోచన వచ్చినప్పుడల్లా అందరికీ వెంటనే గుర్తొచ్చి చెప్పారు కాలా పానీ లేదు సెల్యులర్ జైల్ లేదు సెల్యులర్ ప్రిజన్ విచ్ ఈజ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. కానీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఒకటి ఉంది, దాని పేరే పోలార్ వుల్ఫ్ కాలనీ. పోలార్ అంటే ఆబ్వియస్లీ పోలార్ రీజన్ లేదా ధ్రువ ప్రాంతం అని అర్థం అవుతుంది. కాలనీ అంటే కొంతమంది చీమలు పెట్టిన పుట్టలు అనుకుంటారు, కొంతమంది కాలనీ అంటే ఏదో కేపీహెచ్బి కాలనీయో ఎన్జిఓస్ కాలనీయో ఏదో ఒకటి అనుకుంటారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో ఈ పేరుంది చూసారా, అదే కొంచెం జనాలను భయపెడుతూ ఉంటుందన్నమాట. పోలార్ వుల్ఫ్ కాలనీ. ద పోలార్ వుల్ఫ్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రిజన్స్ ఇన్ రష్యా. ఈ మధ్యకాలంలో అక్కడ ఎక్కువ మంది అయిపోతున్నారంట ఖైదీలు. అండ్ విచిత్రం ఏంటంటే అది టఫెస్ట్ ప్రిజన్ అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఘోరాలు అలా శిక్షలు చేసిన వాళ్ళు అయి ఉంటారు కదా. దట్ ఈస్ ద పాయింట్. అంటే అక్కడ క్రైమ్ రేట్ అన్న పెరుగుతుందా? వెల్ వాట్ ఎవర్ బీట్ దట్ ఈజ్ ఇన్ ద న్యూస్. The Polar Wolf is a high security corrective labor colony for men in the village of Kharp, Russia, and it is also known as FKUIK3. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. ఆబ్వియస్లీ అది ప్రిజన్ కాబట్టి కొంచెం దూరం నుంచి ఫోటో తీశారు, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ ప్రిజన్ దో, యాక్చువల్లీ ఏదో కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఉంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈస్ ద పోలార్ వుల్ఫ్ కాలనీ. గుర్తుంది కదా, 17 సంవత్సరాల తర్వాత, లేదు ప్రిసైజ్గా చెప్పాలి అంటే 16 సంవత్సరాల తర్వాత DYEO నోటిఫికేషన్ వచ్చింది. 16-17 సంవత్సరాలు అంటే ఆషామాషి విషయం కాదు. కొన్నిసార్లు ఒకప్పుడైతే జనరేషన్స్ మారిపోయాయి 16-17 ఏళ్ళు. ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి వెల్ వీఆర్ స్టిల్ ఏబుల్ టు గెట్ దట్. ఏంటిది ఆ ఆపర్చునిటీ? దేనికోసం? టు గివ్ దట్ ఎగ్జామ్. ఎడ్యుకేషన్కి సంబంధించి, విద్యాశాఖకి సంబంధించి DYEO అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ జాబ్స్ అని చెప్పాలి. సో ఈ జాబ్ కోసం ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఏపీపీఎస్సీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇన్ జనరల్గా 2-3 సంవత్సరాలకి జరిగే అవకాశం లేదు, 2-3 సంవత్సరాలకి వచ్చే అవకాశం వేరేది. ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 కొన్నిసార్లు 4-5 సంవత్సరాలు కానీ ఒకసారి వస్తాయి. అఫ్కోర్స్ కొన్నిసార్లు అవి కూడా రావు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ మరీ 17 సంవత్సరాలు అంటే దగ్గర ఆన్ అన్ యావరేజ్ 5 years టర్మ్ కింద తీసుకున్న 3 ప్రభుత్వాలు కన్నా ఎక్కువ ప్రభుత్వాలు మారిపోయాయి. బట్ స్టిల్ ఎవరు DYEO నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. బట్ ఎట్టకేలకు వచ్చింది కాబట్టి అవకాశం వదులుకోకండి. అండ్ ప్రిపరేషన్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, అది జనరల్ స్టడీస్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్ ఫిలాసఫీకి సంబంధించి అయి ఉండొచ్చు, అంటే విద్యాతత్వ ఆధారాలు అవ్వచ్చు, లేదు ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదు ప్రస్తుత కాలంలో విద్యకి సంబంధించిన అంశాల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లేదు విద్యకి సంబంధించిన పథకాలు ఏమొచ్చాయి, ఇలా వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి వివరాలు, పూర్తి అవగాహన మీరు తెచ్చుకోవాలి. మీ ప్రిపరేషన్ని సాఫీగా కొనసాగించాలి. నేను ఇంటి నుంచి దూరంగా వెళ్ళలేను, నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటాను, మా హస్బెండ్ నన్ను బయటికి పంపించట్లేదు, నేను పిల్లల్ని వదిలేసి నేను పీజీలో ఉండలేను, లేదు ఒకవేళ నేను పీజీలో ఉన్న ఫుడ్కి నేను స్ట్రగుల్ అవుతాను, నాకు ఫుడ్ పడకపోతే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నా క్లైమేట్ కూడా అంతగా పడదు అని మీ సమస్య ఏదైనా సరే, బట్ ప్రిపరేషన్ మీ గోల్ అయితే అప్టేక్ జాబ్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ యూ. వెంటనే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుని వెంటనే మీ DYEO ప్రిపరేషన్ కొనసాగించండి. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ DYEO, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే
మీ హోప్ని అస్సలు వదులుకోవద్దు. ఇవాళ కాకపోతే రేపు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టం నుంచి బయటికి ఎలా రావాలనే ప్లాన్ అయితే చేయండి. కానీ ఈ కష్టం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని మటుకు దాని గురించి ఆలోచించకండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కష్టానికి తెలియదు నీకు ఈ అవసరం ఏదైతే ఉందో అది ఎంత అవసరం అని. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు గెట్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇంకో రోజు మళ్ళీ కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటుండండి. అది మటుకు మర్చిపోవద్దు. బికాజ్ మీరు అప్డేట్ అవ్వడం మానేస్తే ఇంకోళ్ళు ఎవరు అప్డేట్ అయిపోతారు. వాళ్ళు రేస్లో మీకన్నా ముందుకు వచ్చేస్తారు. ఇంకా తర్వాత మీరు ఎంత కష్టపడినా ముందున్న వాళ్ళని క్రాస్ చేయడం కష్టం. బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఎ రన్నింగ్ రేస్. సో అప్డేట్ అవ్వండి. వీలైతే 10 మందికి చెప్పండి. వాళ్ళకు కూడా అవగాహన కల్పించండి. ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా ఇవ్వండి. బికాజ్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఒపీనియన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్. సో అంటిల్ దెన్, దిస్ ఈజ్ వివేక్ సైనింగ్ ఆఫ్.